ఈరోజు దేవుని వాక్యము. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఈ నెల ఏప్రిల్ 26వ తారీఖు ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మనము మన హృదయములో వాక్యమనే ఇత్తనాన్ని ఎత్తుకొని ఫలింపచేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని రాత్రంతయు కూడా దాసి కాపాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, మీకే ఆరాధన చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయ్యా, మీరు అంటున్నారు ప్రభువా, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నారు ప్రభువా. తండ్రి, మీ వాక్యాన్ని మాలో నివసింప చేసుకోవాలి ప్రభువా. వాక్యమనే మాటలను నా తండ్రి మాలో నివసింప చేసుకున్నప్పుడు మాకు అంతా కూడా నాయనా, నా ప్రభువా, మేము ఏది చేసినా కూడా సమస్తము సాధ్యమే అన్న మీ మాటకి నా ప్రభువా ఎంతో సహాయం చేసే దేవుడని, సమస్తము సాధ్యం చేసే దేవుడని మేము నమ్ముకొనిచున్నాం ప్రభువా. తండ్రి నాయన, ఎంతమందో ప్రభువా వ్యాపారం లేక, పనులు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి, ఆ ఉద్యోగం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. సంతానము లేక ప్రభువా ఎంతమందో ఇబ్బంది పడుతున్నారయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో సంతాన భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వివాహము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను వివాహము జరిగించండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మద్యపానములో ఉన్న వారికి విడుదలను దయచేయండి అయ్యా. కోర్టు కేసుల నుంచి విడుదలను దయచేయి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా, ఒకళ్ళ లాగేసుకుంటున్నారు ప్రభువా. అయా, న్యాయమైన పరిపాలన జరిగించండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నా ప్రభువా, చీకటి శక్తులు, అంధకార శక్తులు నాయన, సేతబడి శక్తులు ప్రభువా, సిల్లంగ శక్తుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఉదయం నుంచి రాత్రి అయ్యేంతవరకు కూడా ప్రభువా. తండ్రి, ఈరోజు ఆదివారం పునరుత్థాన ప్రభువా, మీ పునరుత్థాన ప్రభుని మరి స్తుతించుకోవటానికి కావలసిన సహాయం చేయండి ప్రభువా మాకు. నా తండ్రి, నా రక్షకుడా, నేను చేసే ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.